నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు అన్నదాతకు అండగా ఇక్రిసెట్ డిజిటల్ సాంకేతికత ఫోటో పంపితే పంట సమస్య చెప్పే యాప్ అభివృద్ధి త్వరలో తెలుగు యాప్ ప్రారంభించనున్న చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలకు భారీగా భద్రత పోలీసుల నియంత్రణలో వెలగపూడికి వెళ్లే రహదారులు మొత్తం 1550 మంది మోహరింపు చేనేతకు భరోసా కల్పించే దిశలో కేసీఆర్ సర్కార్ బీసీ సంక్షేమ శాఖ పరిధిలోకి జౌళి శాఖ కొత్త బడ్జెట్లో 1200 కోట్ల రూపాయలు కేటాయించే అవకాశం తెలంగాణలో గోనె సంచుల కొరతతో కందుల కొనుగోలుకు ఆటంకం 5 లక్షల సంచులు సరఫరా చేయాలని కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి రోలర్ స్కేటింగ్ లో 10 ఏళ్ల బాలుడి అద్భుతాలు రాష్ట్ర జాతీయ స్థాయిలో 72 పతకాలు కైవసం గిన్నిస్ రికార్డుకు అడ్డుపడుతున్న ఆర్థిక సమస్యలు ముంబై మహానగర పీఠంపై వీడిన ఉత్కంఠ మేయర్ ఉప మేయర్ ఎన్నికల్లో పోటీకి భాజపా దూరం శివసేన అభ్యర్థులకు మార్గం సుగమం ఒబామాపై కొనసాగుతున్న ట్రంప్ విమర్శల పర్వం ఎన్నికల సమయంలో ఫోన్ ట్యాప్ చేశారని ఆరోపణ ఖండించిన మాజీ అధ్యక్షుడి ప్రతినిధి డిజిటల్ సాంకేతిక పరిజ్ఞానంతో రైతులకు సాధికారత కల్పించేందుకు ఇక్రిసెట్తో కలిసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కృషి చేస్తోంది పంటకు సోకిన తెగులేమిటో లోపమేమిటో ఫోటో చూసి క్షణాల్లో ఉచితంగా చెప్పే ప్లాంటిక్స్ అనే యాప్ను త్వరలోకి అందుబాటులోకి తేనుంది జర్మనీకి చెందిన పీట్ సంస్థ సహకారంతో ఇక్రిసెట్ ఈ యాప్ను అభివృద్ధి చేస్తోంది ఇక్రిసెట్తో ఒప్పందం చేసుకున్న ఎన్జీ రంగ వ్యవసాయ వర్సిటీ ఈ యాప్ను రైతులకు అందుబాటులోకి తేనుంది ఇక్రిసెట్ శాస్త్రవేత్త శ్రీకాంత్ ఆంగ్లం నుంచి తెలుగులోకి తర్జుమా చేసి తెలుగు రాష్ట్రాల రైతులకు పరిచయం చేయనున్న ప్లాంటిక్స్ యాప్ను త్వరలో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించనున్నారు తన స్వేదాన్నంతా చిందించినా సరైన దిగుబడులు రాలేదని ఆవేదన చెందే అన్నదాతకు ఇకపై డిజిటల్ సాంకేతికత అండగా నిలవనుంది ఇప్పటి వరకు కొన్ని రంగాలకే పరిమితమైన మొబైల్ యాప్లను తాజాగా వ్యవసాయ రంగానికి జోడించి కర్షకుడి కష్టానికి తగిన ఫలితం దక్కేలా అడుగులు పడుతున్నాయి జర్మనీకి చెందిన పీట్ సంస్థ రూపొందించిన ప్లాంటిక్స్ యాప్ ఇందుకు దోహదం చేయనుంది స్మార్ట్ ఫోన్ ఉన్న ఏ రైతు అయినా ప్లాంటిక్స్ యాప్ ను డౌన్లోడ్ చేసుకుని తన పొలంలోని పంట చిత్రం తీసి యాప్ కు జోడిస్తే ఆ చిత్రం ముంబై జర్మనీ సర్వర్కు వెళ్లి 4-5 సెకండ్ల వ్యవధిలోనే విశ్లేషించి తిరిగి రైతుకు సమాధానమిస్తోంది ఆ సమాధానంలో పంట సమస్య ఏంటి ఎలాంటి నివారణ చర్యలు తీసుకోవాలో ఉంటుంది ఈ యాప్ను బహుళ ప్రచారంలోకి తెచ్చేందుకు తీసుకొచ్చిన పీట్ సంస్థ హైదరాబాద్ పటాన్ చెరువు అంతర్జాతీయ ఉష్ణమండల పంటల పరిశోధన సంస్థ ఇక్రిసాట్తో ఒప్పందం కుదుర్చుకుంది ఈ యాప్లో ప్రధాన ఆహార పంటలైన వరి పత్తి మొక్కజొన్న సోయా చిక్కుడు శనగ కంది మినుము వేరుశెనగ అరటి మామిడి టమాటా బంగాళదుంప ఉల్లి వంగ క్యాబేజీ యాపిల్ చెరుకు తదితర 27 పంటల సమాచారం తెగుళ్లు చీడపీడలు సూక్ష్మధాతు లోపాలు జీవ రసాయన ఎరువులతో నియంత్రణ పరిష్కారాలు సూచిస్తోంది So what we developed is an app that actually, by clicking a picture, a farmer can recognize his plant image and can get a diagnosis based on the image. This works in a few seconds if you have access to internet and mobile. Together with the diagnosis, we also give vast information on symptoms, on triggers, on preventive measures and management options to the farmers. So we want to help farmers also with this tool to do the right thing at the right time. ఇక్రిసాట్ డిజిటల్ అగ్రికల్చర్ రీసెర్చ్ ప్రోగ్రామ్ ఇన్నోవేషన్ సిస్టమ్స్ ఆఫ్ ది డ్రైలాండ్ శాస్త్రవేత్త డాక్టర్ శ్రీకాంత్ రూపావతార నేతృత్వంలో యాప్ అభివృద్ధి చేస్తున్నారు యాప్ పనితీరు చూసి ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ తెలంగాణ వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి శ్రీకాంత్ ను అభినందించారు రైతుల సౌకర్యార్థం ఆంగ్లం నుంచి తెలుగులోకి తర్జుమా చేసి ప్లాంటిక్స్ యాప్ సేవలందించేందుకు సాఫ్ట్వేర్ అభివృద్ధి చేస్తున్నారు తెలుగు భాషలో యాప్ను ఏప్రిల్ నెలలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆవిష్కరించనున్నట్టు శ్రీకాంత్ చెప్పారు ఆ దిగుబడి రావడానికి పురుగులు కానీ మీకు పోషక లోపాలు బట్టి కూడా ప్రాబ్లం వచ్చేది ఏదైతే దిగుబడి మీద డైరెక్ట్గా 30% పైన లాస్ ఉంటుందండి ఫర్టిలైజర్ షాప్లో వాళ్ళు ఈ పురుగు మందులు చల్లే వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళకి ఎక్కువ మార్జిన్ ఉన్నది అమ్మడానికి ప్రయత్నిస్తారు రైతు అట్లీస్ట్ తన పొలం లోపల ఈ కెమెరా ఫోన్ తోటి
తనైతే చూస్తాడో డైరెక్ట్గా దానికి ఆన్సర్ దొరుకుతుంది. ఆ ప్రాబ్లం ఏదో తను స్పెసిఫిక్గా చెప్పగలుగుతాడు. సో అట్లీస్ట్ మోసం అనేది తగ్గించగలుగుతాం మనము ఇలాంటి ఈ ప్రయత్నంలో. ఈ డిజిటల్ అగ్రికల్చర్ మేము చేసే దాని లోపల అట్లీస్ట్ టెక్నాలజీని వాడగలిగితే దానికి ఇప్పుడు తెలుగులో అందుకే తర్జుమా చేయబడుతోంది ఇది. తాజాగా తెలంగాణ వ్యవసాయ శాఖ ఆచార్య జయశంకర్, తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం కూడా ఇక్రిసాట్ అగ్రికల్చర్ రీసెర్చ్ ప్రోగ్రామ్ ఇన్నోవేషన్ సిస్టమ్స్ ఆఫ్ ది డ్రైలాండ్స్ తో ఒప్పందం కోసం సంప్రదింపులు జరుపుతున్నాయి. నవ్యాంధ్ర వేదికగా తొలిసారి జరుగుతున్న శాసనసభ సమావేశాలకు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. తుళ్లూరు ప్రాంతంలో గతంలో మావోయిస్టులు సంచరించిన దాఖలాలు ఉండడం, మంగళగిరి పరిధిలో కొండ ప్రాంతం ఉండటం వల్ల భద్రతా పరంగా ఎక్కడా రాజీ పడటం లేదు. 50 మంది డీఎస్పీ స్థాయి అధికారులతో పాటు దాదాపు 1500 మంది పోలీసులను అసెంబ్లీ సమావేశాల భద్రతకు వినియోగిస్తున్నారు. వెలగపూడికి చేరుకోవడానికి ఉన్న 7 మార్గాల్లోనూ పోలీసులను మోహరిస్తున్నారు. ప్రతి చెక్పోస్ట్ వద్ద డీఎస్పీ స్థాయి అధికారి భద్రతను పర్యవేక్షిస్తున్నారు. అనుమానాస్పద వ్యక్తులు, వాహనాలు సచివాలయం వైపు రాకుండా ముందుగా నియంత్రించనున్నారు. పాస్ టేకింగ్ ప్రాసెస్, పాస్ షోయింగ్ ప్రాసెస్ ఇవన్నీ కూడా పక్కాగా ఫాలో అయితే సెక్యూరిటీ మెజర్స్ ప్రకారంగా మనము మన అసెంబ్లీని ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో నడుపుకునే వాళ్ళం అవుతాం. అది మనకి, మన రాష్ట్రానికి, ప్రభుత్వానికి కూడా మంచి పేరు తెచ్చిన వాళ్ళు అవుతాం. ఈ విషయంలో కోఆపరేట్ చేయమని నేను అందరినీ అడుగుతున్నాను. మెయిన్లీ మాకు బిల్డింగ్ మీద ఫోకస్ ఉంది కాబట్టి పరిసర 2-3 కిలోమీటర్స్ ప్రాంతంలో జరుగుతున్న విషయాలపై ఫీడ్బ్యాక్ ఇవ్వగలరని మేము ఆశిస్తున్నాం. నేతన్నల సంక్షేమం కోసం తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇన్నాళ్లు పరిశ్రమల శాఖ పరిధిలో ఉన్న చేనేత, జౌళి శాఖను వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ పరిధిలోకి తెచ్చింది. ఈ మేరకు నిబంధనలు మారుస్తూ ఉత్తర్వులు జారీ చేయనున్న కేసీఆర్ సర్కార్ బడ్జెట్లోనూ పెద్దపీట వేయనుంది. చేనేత కార్మికుల ఆత్మహత్యలు, ఆకలి చావులు, కష్టాలను తొలగించేందుకు తెలంగాణ ప్రభుత్వం మరిన్ని చర్యలు చేపట్టింది. పరిశ్రమల శాఖ పరిధిలోని చేనేత, జౌళి రంగాన్ని వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖకు మార్చాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా 2017-18 చేనేత, జౌళి బడ్జెట్ పద్దును బీసీ సంక్షేమ శాఖ పరిధిలోకి చేర్చింది. చేనేత శాఖ ఆవిర్భావం నుంచి పరిశ్రమల శాఖ పరిధిలోనే ఉంది. మంత్రులు వేర్వేరుగా ఉన్నప్పటికీ పరిశ్రమల బడ్జెట్ కిందనే పద్దులుండేవి. తెలంగాణ ప్రభుత్వం వచ్చాక చేనేతకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ లేకుండా పరిశ్రమల మంత్రి పరిధిలోనే కొనసాగిస్తున్నారు. చేనేత, జౌళి అధికారులు 2017-18 బడ్జెట్ ప్రతిపాదనలను పరిశ్రమల శాఖ ద్వారానే సమర్పించారు. కేటాయింపుల నాటికి బడ్జెట్ పద్దు మారిపోయింది. చేనేత, జౌళి శాఖను పరిశ్రమల నుంచి బీసీ సంక్షేమ శాఖకు తెలంగాణ సర్కార్ బదలాయించింది. ఇందుకు అనుగుణంగా ప్రభుత్వ కార్యకలాపాల నిబంధనలు మారుస్తూ ఉత్తర్వులు జారీ చేయనుంది. బీసీ సంక్షేమ శాఖకు ఈసారి కేటాయింపులు పెద్ద ఎత్తున పెంచుతామని తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. చేనేత, జౌళి శాఖకు 2015-16 ఆర్థిక సంవత్సరంలో 83 కోట్లే కేటాయించారు. 2017-18లో 1200 కోట్లు కేటాయిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. వరంగల్లో మెగా జౌళి పార్కు నిర్మాణం వంటి ప్రాజెక్టుల కోసం ఈసారి నిధులను భారీ ఎత్తున పెంచినట్లు తెలుస్తోంది. మరోవైపు వరంగల్ గ్రామీణ జిల్లా సాయంపేట, చింతలపల్లి గ్రామాల వద్ద నిర్మించనున్న భారీ జౌళి పార్కుకు ఈ నెలలోనే శంకుస్థాపన చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఉగాది లేదా అంతకుముందే ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. మత్స్య పరిశ్రమ అభివృద్ధి, మత్స్యకారుల సంక్షేమమే ధ్యేయంగా కొత్త బడ్జెట్లో 1000 కోట్ల వరకు కేటాయించేందుకు తెలంగాణ సర్కార్ సిద్దమవుతోంది. ఇప్పటికే చెరువుల్లో భారీగా చేపల పెంపకం చేపట్టి స్థానిక మత్స్యకారులకే పూర్తి హక్కులు కల్పించిన కేసీఆర్ సర్కార్ వచ్చే ఏడాది నుంచి చేపల పెంపకాన్ని మరింత పటిష్టంగా అమలు చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. మత్స్య పరిశ్రమ అభివృద్ధికి అధికారుల స్థాయి కసరత్తు సాగుతోంది. ఈ మేరకు తెలంగాణ సీఎస్ కలెక్టర్లతో చర్చించారు. భూపాలపల్లి, యాదాద్రి, నిజామాబాద్, మంచిర్యాల కలెక్టర్లతో సీఎస్ చర్చించారు. వచ్చే బడ్జెట్లో మత్స్య పరిశ్రమకు 1000 కోట్ల రూపాయల వరకు కేటాయించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అన్ని జిల్లాలకు ఒకేలా కాకుండా ఆయా జిల్లాల్లో పరిస్థితులను బట్టి నిధులు కేటాయించనున్నారు. జలవనరుల సంఖ్య అధికంగా ఉన్న జిల్లాలకు నిధులు ఎక్కువగా కేటాయించే అవకాశం ఉంది. చేప పిల్లల కొనుగోలు నుంచి మార్కెటింగ్ వరకు పకడ్బందీ విధానం రూపొందించనున్నారు. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్నగర్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాటేపల్లి జనార్దన్ రెడ్డి విజయం ఖాయమని తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు ధీమా వ్యక్తం చేశారు. సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురంలో జనార్దన్ రెడ్డి తరపున ప్రచారం నిర్వహించిన ఆయన ఓటమి తప్పదని భావించి కొందరు సామాజిక మాధ్యమాల ద్వారా తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. ఉపాధ్యాయునిగా పనిచేసిన కాటేపల్లికే ఉపాధ్యాయుల సమస్యలు తెలుస్తాయి కానీ కార్పొరేట్ విద్యాసంస్థలు నడిపేవారికి కాదని మంత్రి వ్యాఖ్యానించారు. ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వ పాఠశాల విద్యా వ్యవస్థకు ఏ రకమైన ఇబ్బంది ఉండదు, ఉండబోదని మీరు గవర్నమెంట్ మాట్లాడతాం. మీరు ఏదైతే జిల్లా పరిషత్ స్కూల్లో చేయాలనుకుంటారో
గౌరవ ముఖ్యమంత్రి గారితో మాట్లాడతాం. మీరు కూడా రండి. దాని మీద లోతైనటువంటి చర్చ జరిగింది. విద్యా వ్యవస్థ బలోపేతమైనది, డిఎస్సి నోటిఫికేషన్ వస్తుంది, రిక్రూట్మెంట్ జరుగుతాయి, ఏ రకమైన ఇబ్బంది ఉండదు. ఇది ఎవరైనా పుట్టాలను చూపించినా దయచేసి నమ్మవలసినటువంటి అవసరం లేదని నేను సందర్భంగా మనం చేస్తాను. శాసనమండలి ఔన్నత్యాన్ని పెంచేవారికే ఓటేయాలని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి వెంకయ్యనాయుడు ఓటర్లకు సూచించారు. భాజపా తెలుగుదేశం బలపరుస్తున్న ఉత్తరాంధ్ర పట్టభద్రుల నియోజకవర్గ అభ్యర్థి పీవీఎన్ మధుసూదన్కు మద్దతుగా విశాఖలో నిర్వహించిన సభకు హాజరైన ఆయన బుల్లెట్ కన్నా బ్యాలెట్ అత్యంత శక్తివంతమైనదని వ్యాఖ్యానించారు. నిరంతరము ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కేంద్రం యొక్క సహకారం ఉంటుంది. నేను ఉన్నంత కాలం బిల్లులో చెప్పిన ప్రతి ఒక్కటి అక్షర సత్యంగా నిలబెడతాం. దాంట్లో అనుమానం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఈ చట్టాలు తెచ్చినప్పుడు, సంస్కరణలు తెచ్చినప్పుడు చెయ్యినిచ్చేవాళ్ళు మనకు కావాలన్నా, చేయూతనిచ్చేవాళ్ళు లేదా అడ్డపెట్టేవాళ్ళు కావాలన్నా మనం తెలుసుకోవాల్సి ఉంది. ప్రశ్నించడం తప్పు లేదు, కానీ ప్రశ్నించడం ఎప్పుడు పనిచేయనప్పుడు కదా. ఈ ప్రభుత్వం పనే మోడీ గారి పని అదే, చంద్రబాబు నాయుడు కూడా పని అదే. అడ్డగిచ్చి రాజధాని రాకుండా చేసి, లేకపోతే ప్రాజెక్ట్ రాకుండా చేసి, ప్రతిదానికి ప్రదర్శన చేసి, నిరసన చేసి, ధర్నా చేసి, పేపర్లో ఏదో వార్తల్లో హెడ్ లైన్ ఎక్కుదామనే ఉద్దేశం తప్పితే అభివృద్ధి లైన్లో ముందుకు పోదామనే ఆలోచన కొంతమందికి లేదు. విశాఖలో ఈ ఉదయం విషాదం చోటు చేసుకుంది. విశాలాక్షి నగర్లోని బీవీకే పాఠశాల వద్ద కారు చెట్టుకు ఢీకొని అందులో ప్రయాణిస్తున్న 2 యువకులు మృతి చెందారు. ప్రమాదానికి మితిమీరిన వేగమే కారణమని పోలీసులు భావిస్తున్నారు. చెట్టును ఢీకొన్న కారు నుజ్జునుజ్జైపోయింది. కారులో ఇరుక్కుపోయిన యువకుల మృతదేహాల్ని పోలీసులు అతి కష్టంపై బయటకు తీశారు. ప్రమాదంలో మరొకరు తీవ్రంగా గాయపడగా ఆసుపత్రికి తరలించారు. ముంబై మేయర్ పదవిపై ఉత్కంఠకు భాజపా తెరదించింది. మేయర్ పదవి రేసులో లేమని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో శివసేన అభ్యర్థులే మేయర్, డిప్యూటీ మేయర్ పదవులను దక్కించుకోనున్నారు. మేయర్ పోటీ నుంచి తప్పుకోవడం శివసేనకు భాజపా లొంగిపోయినట్లుగా భావించరాదని ఫడ్నవీస్ స్పష్టం చేశారు. ముంబై ప్రజలు పారదర్శకత కోరుకుంటున్నారన్న ఫడ్నవీస్ శివసేన ముందు వరుసలో ఉందని, తమకు ఆ పార్టీ కంటే కేవలం 2 సీట్లు తక్కువ ఉన్నాయని గుర్తు చేశారు. 227 స్థానాలున్న బీఎంసీలో శివసేన 84 వార్డులు గెలుచుకోగా భాజపా 82 స్థానాలతో 2వ స్థానంలో నిలిచింది. ఈ నెల 8న జరిగే బీసీఎం సమావేశంలో శివసేనకు చెందిన విశ్వనాథ్ మహదేశ్వర్ మేయర్గా, హరేశ్వర్ వర్లీకర్ డిప్యూటీ మేయర్గాను ఎన్నిక కానున్నారు. రాష్ట్ర జాతీయ స్థాయి పోటీల్లో 72 పతకాలు సాధించిన స్కేటింగ్ సంచలనం 10 ఏళ్ల దేవిశ్రీ ప్రసాద్ గిన్నిస్ బుక్ రికార్డుపై గురిపెట్టాడు. ఆర్థికంగా సహకరించేవారుంటే తన లక్ష్యాన్ని నెరవేర్చుకుంటానని చెబుతున్న ఈ బుడతడు గుంటూరు నాగార్జున విశ్వవిద్యాలయం స్పోర్ట్స్ విభాగం డీన్ కిషోర్ బాబు నేతృత్వంలో కఠోర సాధన చేస్తున్నాడు. ఎనిమిదిన్నర అంగుళాల ఎత్తు కలిగిన కమ్మీలు, అంతే ఎత్తున్న కార్ల దిగువ భాగం నుంచి పాదరసంలా దూసుకుపోతున్న ఈ బుడతడి పేరు దేవిశ్రీ ప్రసాద్. లింబో రోలర్ స్కేటింగ్ అని పిలిచే ఈ క్రీడలో 39 కార్ల కింద నుంచి 65 మీటర్ల దూరం వెళ్లిన బెంగళూరు వాసి నెలకొల్పిన గిన్నిస్ రికార్డును బద్దలు కొట్టాలనే లక్ష్యంతో దేవిశ్రీ ప్రసాద్ కఠోర సాధన చేస్తున్నాడు. ఇందుకు ఒకే విడతలో 130 మీటర్ల దూరాన్ని 53 కమ్మీలు కార్ల కింద నుంచి ముందుకు వెనక్కి దూసుకుపోవాలనే లక్ష్యంతో కృషి చేస్తున్నాడు. ఈ దిశలోనే నాగార్జున విశ్వవిద్యాలయం క్రీడా విభాగం డీన్ కిషోర్ బాబు సహకారంతో రామకృష్ణ హౌసింగ్ కాంప్లెక్స్ లో నిర్విరామంగా సాధన చేస్తున్నాడు. ఒకేసారి 4 రికార్డులు బద్దలు కొట్టాలనే లక్ష్యంతో సాధన చేస్తున్న 10 ఏళ్ల దేవిశ్రీ ప్రసాద్ చిత్తూరుకు చెందిన లోకనాథం, పద్మ దంపతుల కుమారుడు. తిరుపతి సిల్వర్ బెల్స్ సెంట్రల్ స్కూల్లో 3వ తరగతి చదువుతున్న ఈ బుడతడు అఖిల భారత రోలర్ స్కేటింగ్, ఇన్లైన్ రింక్ రేస్ స్కేటింగ్ సహా జాతీయ స్కేటింగ్ పోటీల్లో పసిడి, రజత పతకాలు గెలిచాడు. లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్, వరల్డ్ రికార్డ్స్ ఆఫ్ ఇండియా, ఆంధ్ర బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్, స్టార్ వరల్డ్ రికార్డ్స్ లోకి ఇప్పటికే ఎక్కిన దేవిశ్రీ ప్రసాద్ అవసరమైన ఆర్థిక సాయం లభిస్తే గిన్నిస్ రికార్డు సాధిస్తానని ధీమాతో చెబుతున్నాడు. నేను తగ్గిస్తాను అంకుల్, కానీ డబ్బులు కొంచెం 25 lakhs అవుతుంది అంకుల్. 4 సర్టిఫికేట్స్ అంకుల్, దాని అప్లికేషన్ 1 సర్టిఫికేట్ 6.5 lakhs, అట్టా 4 సర్టిఫికేట్స్ మొత్తం అంతా కలిపి 25 అవుతుంది అంకుల్. మొత్తమే గిన్నిస్ బుక్ సాధిస్తాను.
ఖాళీ గోనె సంచులు లేక తెలంగాణ రైతులు పండించిన పంటలను అమ్ముకోలేని దుస్థితి తలెత్తింది. ప్రస్తుతం కందుల కొనుగోలుకు జనపనార సంచుల కొరత తీవ్రంగా వేధిస్తోంది. ఖాళీ సంచులు వచ్చిన తరువాతే కందులు కొంటామని జాతీయ సహకార మార్కెటింగ్ సమాఖ్య చెప్పడంతో తెలంగాణ మార్కెటింగ్ శాఖ అనేక అవస్థలు పడి సంచులను సమకూరుస్తోంది. సంచులు లేవని నాఫెడ్ కొనుగోళ్లు తగ్గిస్తే తక్కువ ధరకు కందులు కొనాలని వ్యాపారులు భావిస్తున్నారు. వారి ఆటలు సాగకుండా పక్క రాష్ట్రాలతో మాట్లాడి సంచులు తెప్పిస్తున్నారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ నుంచి 6.75 లక్షల సంచులు కొన్నారు. మహారాష్ట్ర నుంచి మరో 2 లక్షల సంచులు తెప్పించే ప్రయత్నం జరుగుతోంది. కోల్కతా జనపనార మిల్లుల నుంచి తక్షణం 5 లక్షల సంచులు ఇప్పించాలని కేంద్ర వ్యవసాయ మంత్రికి తెలంగాణ మార్కెటింగ్ మంత్రి హరీష్ రావు లేఖ రాశారు. ఎట్టి పరిస్థితుల్లో సంచుల కొరత రాకుండా చూస్తామని హరీష్ రావు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ఈ విద్యా సంవత్సరం నుంచే తరగతి గదులను ప్రారంభించనున్నట్లు ఎస్ఆర్ఎం విశ్వవిద్యాలయం తెలిపింది. అమరావతి క్యాంపస్లో ముందు ఇంజనీరింగ్ తరగతుల నిర్వహణకు ఏర్పాట్లు చేయనున్నట్లు ఆ సంస్థ యాజమాన్యం చెన్నైలో తెలిపింది. కేజీ నుంచి పీహెచ్డీ వరకు ఒకే క్యాంపస్లో విద్య లభించేలా ఇంజనీరింగ్ విద్య, వైద్య, న్యాయ విద్య, హ్యుమానిటీస్, సైన్స్ తదితర విద్యా కోర్సులు అందిస్తామని వివరించింది. 200 ఎకరాల స్థలం కేటాయించారు. మేము కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశాము. దేశంలోని ప్రఖ్యాత కన్స్ట్రక్షన్ కంపెనీకి ఈ కాంట్రాక్ట్ ఇవ్వడం జరిగింది. జూలై ఆఖరుకు 2 లక్షల చదరపడుగుల మేరకు నిర్మాణాన్ని పూర్తి చేస్తారు. అమెరికా వెళ్ళి కొన్ని యూనివర్సిటీస్ విజిట్ చేశాం. అక్కడి నుంచి ఫ్యాకల్టీ మెంబర్స్ని తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. కొన్ని రెప్యూటెడ్ యూనివర్సిటీస్తో కొలాబరేషన్స్ ప్రయత్నిస్తున్నాం. వచ్చే 10 సంవత్సరాల్లో అమరావతిలో పెట్టబోయే ఎస్ఆర్ఎం యూనివర్సిటీ కాటాన్ కుళత్తూరు కంటే గొప్పదిగా ఉంటుందని మా దృఢ నమ్మకం. తెలంగాణలో ప్రాజెక్టుల వ్యయం పెరగడానికి గత కాంగ్రెస్ పాలనే కారణమని తెరాస ఎంపీ వినోద్ ధ్వజమెత్తారు. కాంగ్రెస్ నాయకులు అధికారంలో ఉన్నప్పుడు ప్రాణహిత ప్రాజెక్టులో ఎలాంటి పనులు చేపట్టలేదన్న ఆయన కేసీఆర్ పాలనపై విమర్శలు చేసిన కాంగ్రెస్ జాతీయ నేత దిగ్విజయ్ సింగ్ వ్యాఖ్యలను ఆక్షేపించారు. మధ్యప్రదేశ్ సీఎంగా పనిచేసిన దిగ్విజయ్ సింగ్ ప్రాజెక్టులపై కనీస పరిజ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. దిగ్విజయ్ సింగ్ గారు మరి కుటుంబ పరిపాలన గురించి మాట్లాడే కనీస అర్హత లేదు. ఎందుకంటే జవహర్లాల్ నెహ్రూ గారు, ఇందిరాగాంధీ గారు, రాజీవ్ గాంధీ గారు, సంజయ్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ఉన్న పార్టీలో వారు నాయకుడు. కాబట్టి మీకు అర్హత లేదు. టీఆర్ఎస్ పార్టీ అనేది ఉద్యమ పార్టీ. కుటుంబ సభ్యులు అనే వాళ్ళందరూ కూడా ఉద్యమంలో పాల్గొన్నారు తప్పితే గానీ వాళ్ళు రెడీమేడ్గా వచ్చిన నాయకులు కాదు. ప్రజలతో ఆమోదంతో గెలిచినటువంటి నాయకులు. ఇది నలుగురు పరిపాలించే ప్రభుత్వం కాదు, 4 కోట్ల మంది పరిపాలించే ప్రభుత్వం ఇది. గుంటూరు సర్వజన ఆసుపత్రి అభివృద్ధికి సమగ్ర ప్రణాళిక సిద్ధం చేయాలని గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ వైద్యాధికారులకు సూచించారు. గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్ రెడ్డితో కలిసి సర్వజన ఆసుపత్రిని పరిశీలించిన ఆయన తన ఎంపీ ల్యాడ్ నిధులు ₹1 కోటి, తమ కుటుంబానికి చెందిన రాజన్న ట్రస్ట్ నుంచి మరో ₹1 కోటితో ఆసుపత్రిలో రోగుల బంధువులకు విశ్రాంతి మందిరం నిర్మిస్తామని తెలిపారు. ఆసుపత్రిలో అత్యాధునిక వైద్య పరికరాలతో పాటు మౌలిక సదుపాయాల కల్పన చేపట్టాల్సి ఉందని, సమగ్రమైన ప్రణాళిక ఉంటేనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి నిధులు రాబట్టేందుకు అవకాశం ఉంటుందని ఎంపీ చెప్పారు. ఇప్పుడు ఉండే డిపార్ట్మెంట్స్లో కెపాసిటీ ఎంత ఉంది, డిమాండ్ ఎంత ఉంది, ఆ గ్యాప్ ఎంత ఉంది, అట్లాగే ఎవ్రీ 5 years డిమాండ్ ప్రొజెక్షన్స్ ఎట్లా పెరుగుతాయి అని ఈ స్టడీ కూడా చేయాల్సింది చాలా ముఖ్యం. ఆ డేటా అంతా తీసుకొని ఒక మాస్టర్ ప్లాన్ తయారు చేస్తే ఆ మాస్టర్ ప్లాన్ ప్రకారం ఫేజ్ వైజ్ ఎక్స్పాన్షన్ అండ్ రీఓరియంటేషన్ ఒక సిస్టమ్ అప్రోచ్ మాదిరిగా తీసుకొస్తే బాగుంటుందని మేము చెప్తున్నాము. అమెరికా అధ్యక్ష ఎన్నికలు ముగిసినప్పటికీ ట్రంప్, ఒబామా మధ్య విమర్శల పర్వం కొనసాగుతూనే ఉంది. అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా తన ఫోన్ను ట్యాప్ చేశారని తాజాగా డొనాల్డ్ ట్రంప్ ఆరోపించారు. ఎన్నికల ఫలితాలు వెలువడక ముందే ఈ ట్యాపింగ్ జరిగిందంటూ ట్వీట్ చేశారు. ఈ ఫోన్ ట్యాపింగ్ ను వాటర్గేట్ కుంభకోణంతో ట్రంప్ పోల్చారు. అయితే ట్యాపింగ్ జరిగిందనేందుకు ఎలాంటి ఆధారాలను బయటపెట్టలేదు. ఎన్నికల్లో అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న వ్యక్తి ఫోన్లను సిట్టింగ్ అధ్యక్షుడు ట్యాప్ చేయడం న్యాయమేనా అని ట్రంప్ ప్రశ్నించారు. ఈ చర్య 1970లో నాటి అధ్యక్షుడు రిచర్డ్ నిక్సన్ పదవికి ఎసరుపెట్టిన వాటర్గేట్ వంటిదని ఆయన ఆరోపించారు. అధ్యక్షుడు ట్రంప్ ఆరోపణలను ఒబామా వర్గం తీవ్రంగా ఖండించింది. ఏ అమెరికా పౌరుడిపైనా నిఘా పెట్టమని ఒబామా ఆదేశించలేదని పేర్కొంది. ట్రంప్ ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవని స్పష్టం చేసింది.
ఉత్తరప్రదేశ్లో ఎస్పీ కాంగ్రెస్ పార్టీలు గాయత్రి ప్రజాపతి మంత్రం పట్టిస్తున్నాయని ప్రధాని విమర్శించిన గంటలోనే పోలీసులు చర్యలు చేపట్టారు. అత్యాచారం, వేధింపుల కేసులో నిందితుడైన ఉత్తరప్రదేశ్ మంత్రి గాయత్రి ప్రజాపతిపై పోలీసులు ఎట్టకేలకు చర్యలు తీసుకున్నారు. మంత్రి పాస్పోర్టు జప్తు చేయడంతో పాటు ఆయనతో పాటు మరో 6గురిపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసినట్లు పోలీసులు తెలిపారు. ప్రజాపతి పాస్పోర్టును రద్దు చేయాలని కోరుతూ యూపీ పోలీసులు విదేశాంగ మంత్రిత్వ శాఖను సంప్రదిస్తారని అదనపు డీజీపీ దల్జీత్ చౌదరి తెలిపారు. నిందితుడు ఏ క్షణంలోనైనా దేశం విడిచి వెళ్లే అవకాశాలు ఉన్నందున ఇప్పటికే విమానాశ్రయాల్లో అప్రమత్తత ప్రకటించారు. ప్రజాపతి ఆచూకీ కోసం రాజధాని లక్నౌ, కాన్పూర్, అమేఠీల్లో పోలీసులు సోదాలు నిర్వహించారు. యూపీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న ప్రజాపతి మరో 6గురు స్నేహితులతో కలిసి తనను లైంగికంగా వేధించారని, తన కూతురితోనూ అసభ్యంగా ప్రవర్తించారని ఒక మహిళ ఆరోపించడంతో ఆయనపై యూపీ పోలీసులు కేసు నమోదు చేశారు. సోమాలియాలో తీవ్ర దుర్భిక్షం తాండవిస్తోంది. 2 రోజుల్లో ఒకే ప్రాంతంలో 110 మంది ఆకలితో ప్రాణాలు విడిచినట్లు సోమాలియా ప్రధానమంత్రి హసన్ అలీ ఖైరూన్ ప్రకటించారు. దేశవ్యాప్తంగా ఉన్న కరువును గత మంగళవారమే జాతీయ విపత్తుగా ఆ ప్రభుత్వం ప్రకటించింది. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.